శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దలవునపల్లి గ్రామంలో గత కొంతకాలంగా పెద్దలోనపల్లి 124-25 సర్వే నెంబర్లలో సుమారు 30 ఎకరాల చెరువు గాయాల భూములను కొంతమంది ఆక్రమించుకున్నారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులు వీటిని ఆ లబ్ధిదారులకి అమ్మ చూపారని, ఆ రెవెన్యూ అధికారులు చేతివాటం వలనే ఈ యొక్క చెరువు గయాలు భూములు సుమారు 30 ఎకరాలు వేరే వారు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా జరిపారు. అయినప్పటికీ ప్రభుత్వ రికార్డులు 1B అడంగల్లో మాత్రమే చెరువు గయాలుగాని చూపిస్తుంది. కూటమి ప్రభుత్వ భూములపై దృష్టి సారించి సర్వే జరుగుతున్న తరుణంలో దీనిని వెంటనే ప్రభుత్వం ఆధీనపరుచుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై నందిగామ ఎంఆర్ఓ సోమేశ్వరరావు మాట్లాడుతూ, ఇది గయాలు చెరువు కనుక మేము ఈ రీసర్వేలో ప్రభుత్వానికి అప్పచెప్తామన్నారు. 125-126 సర్వే నెంబర్లు అవి యాక్చువల్గా చెరువుగా నమోదు కాబడి ఉన్నాయి ఎస్ఎల్ఆర్లో. అయినప్పటికి కూడాను ఎస్ఎల్ఆర్ కూడా దిద్దుబాట్లు జరిగేవి కొంతమంది రైతుల పేర్లు వచ్చాయి. అలాగే కాకుండా ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యక్తులు కూడా దాని మీద కొన్ని రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్ జరిగాయి. ఆ డాక్యుమెంట్స్ పట్టుకొని వచ్చి మా పేరున ముటేషన్ చేయండి అని అడగడం జరిగింది. అది పర్మనెంట్ రికార్డ్ అయినటువంటి ఎస్ఎల్ఆర్లో చెరువుగా నమోదు కాబడినందున ఇది చేయడానికి అవకాశం లేదని వాళ్ళకి చెప్పడం జరిగింది. తదుపరి దీనికి ఏంటంటే అది చాలా ఎక్కువ ఎక్స్టెంట్ ఉన్నట్టుంది, 2 ఎకరాలు ఎంత ఉంది కాబట్టి దాని మీద ఒక డీటెయిల్ పూర్తి స్థాయి విచారణ చేసి ఒక డీటెయిల్ రిపోర్టు కలెక్టర్ గారికి త్రూ ఆర్డీఓ పంపించడం జరుగుతుంది. దానిపైన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, అది మొత్తం కూడా సుమారు 30 ఎకరాల వరకు కూడా ఉంటుంది. 30 ఎకరాలు ఉంది. మనకి ఏంటంటే ఒక 2 ఎకరాలకు సంబంధించి ఒక డాక్యుమెంట్ పట్టుకుని వచ్చారు. మిగతాది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి స్థాయిలో జరిపోయాక దానికి ఒక రిపోర్ట్ పంపడం జరుగుతుంది. గతంలో పనిచేస్తున్న సర్వేయర్లే చేతివాటంతో దీనిపైన 1 బిల్ సృష్టించడానికి ప్రయత్నాలు చేసి ఈ రిజిస్ట్రేషన్లకు గల కారణాలు కూడా బారయ్యారని పెద్ద ఎత్తున కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నందిగా సంబంధించిన వ్యక్తులు డబ్బులు కూడా చేతులు మారాయంటూ అక్కడ పంచాయతీ వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. పలుమార్లు అక్కడ పంచాయతీ అధికారులు కూడా దానికి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అది ఇంతకు ముందు చాలా కాలం కింద జరిగింది. ఎస్ఎల్ఆర్లో చూస్తే అవన్నీ చూసాము, అవన్నీ వెరిఫై కూడా చేసాము. చాలా సంస్కృతమే జరిగింది. ఎప్పుడో ఇంచుమించు ఒక 25-20 సంవత్సరాల జరిగినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు జరిగినా కానీ అది పూర్తిగా అది చెరువు కాబట్టి దాంట్లో పట్టాలు ఇవ్వడం కానీ అలాగని ఎవరైనా కొనటం కానీ అమ్మకం కానీ పట్టాలు ఇవ్వడం కూడా చెరువులు ఇవ్వరు కాబట్టి ఆ డాక్యుమెంట్స్ కూడా ఒకసారి మేము పూర్తిగా పరిశీలించి దీని మీద ఒక పూర్తి నివేదిక సమర్పించి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారికి ఇచ్చిన ప్రకారంగా తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్, ఎప్పటికీ కూడా అది కొంత ఆక్యుపేషన్ అయితే రోడ్డు పక్కన ఉంది, చాలా వాల్యుబుల్ సైట్ కాబట్టి ఆ యొక్క ఎవరైతే ఆ కొనుగోలు చేసిన వారు గతంలో అయితే రెవెన్యూ సిబ్బంది ఎవరైతే అమ్మకాలు చేశారో వారు కూడా దాటేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా పంచాయతీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇప్పుడు సుమారు 30 ఎకరాలు ఉంది. కూటమి ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆస్తులను అయితే ఎక్కడెక్కడ అన్యక్రాంతమయ్యాయి, ఆక్రమణలో ఉన్నాయి అవన్నీ కూడా బయటకు తీసే ప్రయత్నాల్లో అదే పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా దీనిపైన అయితే చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే మీరు ఎంతవరకు దానిపైన చర్యలు తీసుకుంటున్నారు? తప్పకుండా ఇప్పుడు రీసర్వే కూడా స్టార్ట్ అయింది కాబట్టి ప్రజెంట్ దాంట్లో ఆ గ్రామం కూడా రీసర్వే మేము చేస్తాము. రీసర్వేటప్పుడు పూర్తిగా మనకి ఎంత విస్తీర్ణం ఉంది, ఎంత విస్తీర్ణం ఇలాగ ఎంక్రోచ్మెంట్ జరిగింది అని అవన్నీ విషయాలు కూడా మేము లోతుగా పరిశీలించి ఒక నివేదిక సమర్పించడం జరుగుతుంది. సరే, దాంట్లో ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో వాళ్ళైతే 20-30 సంవత్సరాల క్రితం జరిగినట్టుగా పాత పెన్నుల్లో కొట్టుకొని ఎస్ఎల్ఆర్లో దిద్దుబాట్లు చేశారని మరికొందరు రెవెన్యూ అధికారులే బయటకు చెప్పడం జరుగుతుంది. అది జరిగింది కేవలం ఒక 7-8 సంవత్సరాల లోపు మాత్రమే ఇది జరిగింది. అటు వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో దీన్ని అయితే ఆక్యుపేషన్ చేసి పలువురు చేతులు మారాయంటూ కూడా అక్కడ గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్నారు. అది మనం నిర్ధారించలేము, ఎందుకంటే ఎప్పుడు జరిగిందని మనకు తెలియదు. పరిశీలిస్తే కొద్దిగా చాలా సంస్కృతం జరిగినట్టుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎప్పుడు జరిగినా కానీ అదైతే సరైన పద్ధతి కాదు. కాబట్టి అది చెరువుగానే ఉంచుతాము. చెరువుగానే ఆ బౌండరీస్ కూడా మేము గుర్తిస్తాము. ప్రజెంట్ అయితే కొంతవరకు ఎంక్వైరీ చేసాము. దీనిపైన ఇంకా పూర్తి విచారణ చేయాల్సి ఉంది. అవన్నీ చేశాక ఎలా జరిగింది, ఏం జరిగింది దీని అన్నిటి కూడా పరిశీలించి ఒక నివేదిక సమర్పించిన తర్వాత, పూర్తి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్థానిక గ్రామస్తులు అయితే కూడా రెవెన్యూ అధికారులను విమర్శిస్తున్నారు. రెవెన్యూ అధికారుల వల్లనే మా యొక్క జీవితాలు కోల్పోతున్నాము. గతంలో సర్వేలు అంటూ ఆ ప్రభుత్వం అలా చేసింది. అంతకుముందు చెరువులు అన్యక్రాంతమయ్యాయి. ఈ చెరువుల్ని అమ్మకాలకి భారీ ఎత్తున కూడా సాధారణమైన రెవెన్యూ ఉద్యోగి కోట్లు సంపాదించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ చేతిలో కూడా ఈ యొక్క ప్రభుత్వ భూములు ఉండటమే. ఈ ప్రభుత్వ భూముల్ని ఇలా ప్రజలకి అమ్ముకుంటూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు.
ఈ సర్వేలు ఎవరు చేస్తున్నారో వాళ్ళే అవకతవకలకు కూడా పాల్పడుతున్నారంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. ఏమైనా మీ దృష్టికి వచ్చిందా? ప్రెజెంట్ అయితే అలాంటిది ఏం లేదు. సర్వేలు చాలా సక్రమంగా చేస్తున్నాము. ఏదైతే ఎక్స్టెంట్ ఉందో చెరువులు కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ మేము మొదటగా సర్వే ప్రారంభించినప్పుడే మొదటగా గవర్నమెంట్ల ఆస్తులు ఎక్కడ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి అవి నిర్ధారించుకున్నాక తర్వాతే ప్రైవేటు భూములకు వెళ్ళి మనం సర్వే చేయడం జరుగుతుంది. అలాంటిది అయితే ఇక్కడ జరగదు. ఇది వరలో కూడా జరిగే అవకాశం లేదు. అలాంటివి ఏమైనా మా నోటీస్కి ఉంటే తప్పకుండాను దాని మీద ఎంక్వైరీ చేస్తాం. ప్రస్తుతం అయితే కనుక ఒక వ్యక్తి బిల్డింగ్ కొట్టుకొని రావడం జరిగింది. దీనికి ఇంకా పూర్తి విచారణ ఇంకా అవ్వలేదు. పూర్తి విచారణ చేస్తే కానీ మనం ఏమి దాని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకోలేము. ఈ మధ్య దానిపైన విచారణకి అలా సర్వేర్ గారిని పంపించారు జరిగింది. సర్వేర్ కూడా కొంత ఐడెంటిఫై చేశారు. ఏబీ ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయని ఇంకా చేయాల్సి ఉంది. మా రీసర్వే కూడా జరుగుతుంది కాబట్టి మాకు ప్రత్యామ్నాయంగా మొత్తం సర్వే టీములు అటుపక్క వెళ్తున్నాయి. మాకు ఉన్నటువంటి 15 మంది సర్వేయర్లు 10 మంది సర్వేయర్లు విలేజ్ సర్వేస్ అక్కడే ఉన్నారు. కాబట్టి మాకు కూడా ఈ మధ్యన రివ్యూ సర్వీసులు కూడా చాలా బాగా మనకు రీసర్వే జరుగుతుంది కాబట్టి తదుపరి పేజ్లో ఆ విలేజ్ కూడా పెట్టి ముందుగా ఎలాంటి మనకు ఆరోపణలు ఎక్కడ వస్తున్నాయి ఆ విలేజ్ ముందుగా సర్వే చేయాలనుకుంటున్నాం కాబట్టి అది కూడా ప్రపోజ్ చేసి ఆ విషయాలు కూడా బయటికి ఏర్పాటు చేస్తాం.